ఎరా సినిమాలో ఉంది? మామూలుగా లేదురా బాబు, పిచ్చెక్కిపోయింది. మరే బాలయ్య బాబు సినిమా అంటే మామూలుగా ఉంటుంది మరి. ఆ ఇంటర్వెల్ సీన్ అనుకో ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయిందిరా బాబు. సరే పదరా, ఇంకా తినడానికి వెళ్దాం, నాకు ఆకలేస్తుంది. సరే పద. సరే గాని ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు నీకు ఒక పిచ్చెక్కిపోయి బిర్యానీ తినిపిస్తాను. అవునా, ఎక్కడది? అదిగో అటు పక్కన చూడు, వచ్చేసాం. ఇప్పుడు చెప్పరా, ఏం తింటావు? ఇంత దూరం తీసుకొచ్చావేంట్రా బాబు? నీకు ఈ రెస్టారెంట్ గురించి తెలియక. అబ్బా, అంత గొప్ప రెస్టారెంటా? గొప్ప రెస్టారెంట్ కాదు ఇది, ఒకడు గొప్పడే కట్టించిన రెస్టారెంట్ ఇది. అవునా, ఎవరతను? అదిగో అక్కడ ఫోటో చూడు. ఎవర్రా వాళ్ళు? ఆ మధ్యలో ఉన్నవాడే రెస్టారెంట్ ఓనర్, పక్కన వాళ్ళ అమ్మా నాన్న. అవునా, బాగా రిచ్ ఫ్యామిలీ అనుకుంటా. రిచ్ కాదురా బాబు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాసా? మరి ఇంత పెద్ద రెస్టారెంట్ ఎలా కట్టాడ్రా? అదంతా పెద్ద స్టోరీరా బాబు. అవునా, ఏంట్రా స్టోరీ? సరే చెప్తాను విను. ఏమే టీ తీసుకునిరా. వస్తున్నా. రాత్రి వాడు ఎప్పుడు వచ్చాడు? త్వరగానే వచ్చాడండి, 10 వచ్చాడు. ఈరోజు కాలేజ్ ఉంది కదా, వాళ్ళు లేచి రెడీ అవుతున్నాడా? పొద్దున్నే లేచాడండి. ఆ ఎదవతో తిరగకరా అంటే రెండో. ఎవడండి ఆ ఎదవా? ఇంకెవరున్నారు? ఆ ఎదవ సంతోష్ గాడు. అంకుల్ గారు ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఏం లేదురా, మా ఎదవ తిరుగుతూ నువ్వు కూడా చెడిపోతున్నావు చెప్తున్నాను. ఇలుపు వచ్చావు. ఆడు మీ దృష్టిలో ఎదవా వచ్చామో గానీ నా దృష్టిలో చాలా మంచిదండి బాబు. సరే గాని రాత్రి ఏ టైంకి వచ్చారు? త్వరగానే వచ్చాం అంకుల్ గారు, నైట్ 1 గంటల లోపల వచ్చాం. అబ్బా, అంత త్వరగా వస్తారేట్రా? అసలు మీ చరణ్ గారు 2 గంటలు ఆగొద్దామనండి బాబు. నేనే ఒక బాధ్యతగా ఫ్రెండ్ లాగా ఆలోచించి పెద్దలు తెరిచి వస్తారా, అలా కాదురా అని చెప్పి తీసుకొచ్చానండి బాబు. బర్త్డే పార్టీకి 1 గంట దాకా పని ఏంట్రా మీకు? అదేంటి, మేము వెళ్ళింది బర్త్డే పార్టీకి కాదు కదా, ఆడు అలా చెప్పాడా? ఒరే సంతోష్, నిన్న బర్త్డే పార్టీ చేసుకున్నాం కదరా. నీది కదరా బర్త్డే, అప్పుడే మర్చిపోయావా? అవునవును, నాదేనా బాబు బర్త్డే, మర్చిపోయాను. అవును, నీ బర్త్డే పోయిన నెలలోనే అయిపోయినట్టుంది కదరా? అంటే అది అప్పుడు మర్చిపోయి చేసుకున్నాను అంకుల్ గారు. మర్చిపోయి చేసుకున్నావా? ఒరే మన కాలేజ్ టైం అయిపోయింది, పదరా. మర్చిపోయి చేసుకున్నాడా? మర్చిపోయి చేసుకోవడం ఏంటే? పాపం మర్చిపోయినట్టున్నాడండి. మర్చిపోయి చేసుకోవడం ఏంటే? అయ్యో మర్చిపోయానండి, స్టవ్ మీద కూర మాడిపోతుంది. ఏంటే వీళ్ళు ఇంకా రాలేదు? నిన్న మనం పార్టీకి రాలేదని ఫీల్ అయినట్టున్నారు. అదేం కాదులేవే. మరి ఇంకా రాలేదేంటే? అదిగో చూడు వస్తున్నారు. ఏంటి నా గురించే వెయిటింగ్? ఏంట్రా సంతోష్, అద్దంలో మొహం ఎప్పుడైనా చూసుకున్నావంటరా? మన ఫేస్ కి కామెడీకి ఎక్కువ, హీరోకి తక్కువ. ఏడ్సేవులే. పదండి, టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం. ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలంటావా? నెలకు 15 రోజులు కాలేజ్ మానేస్తావు. నీ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసా నీకు? ఎరా ఎంత ఉందో మన పర్సంటేజ్? 42% ఏ సరిపోదా? అమ్మ పాస్ కంటే 2% ఎక్కువ ఉందిరా బాబు. బాబు విను, అటెండెన్స్ పర్సెంటేజ్ 65 కంటే తక్కువ ఉంటే ప్రిన్సిపల్ సార్ ఎగ్జామ్కి అలౌ చేయనని చెప్పారు. సరే పదా, ఇంకేం చేస్తాం, క్లాస్కి వెళ్దాం. ఒరే సంతోష్, జస్ట్ మిస్రా బాబు, లేకపోతే మా నాన్న కనిపెట్టే చూడు. మీ ఇంట్లో ఇంకా చాలా బెటర్ రా బాబు, మీ అమ్మగారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నీకు. మా ఇంట్లో తిరిగితేనా మా అమ్మ సీపడి గడ తిరగేస్తారా బాబు. అవునరా బాబు, ఒకసారి మన కాలేజ్ మానేసి సినిమాకి వెళ్తే మీ అమ్మ అట్లా కడతావు అతడిహింది కదా. నీకు అన్నీ బాగానే గుర్తుంటారా? ఏంట్రా సంతోష్, ఎప్పుడు చూసినా ఏదో వాగుతూనే ఉంటావా? నీకేం పని లేదటే, ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటావు. ఛీ, పోయి పోయి నీ ముఖమే చూడాలి. మరి నీ ముఖం నువ్వు చూసుకోలేవు కదా. ఏహే ఆపండి మీ గోల, సార్ వస్తున్నారు క్లాస్కి. కాసేపు ఆగితే వెళ్ళిపోతారు కూడా.
ఓర్ బాబాయ్ నువ్వు ఆపరా బాబు. ఆగరా బాబు, అసలే ఏడికిపోతున్నాడు. ఓకే, గుడ్ మార్నింగ్. అందరూ చూడండి ఇలాగా. అటెండెన్స్ 65% అందరికీ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా తక్కువ ఉంటే ఈ రోజు నుంచి రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అవ్వండి. ఈయనేం వరానికి 2 సార్లు మానేస్తాడు, మనకు చెప్తున్నారు చూడాడు. ఈసారి నుంచి క్లాసులని శ్రద్ధగా వినాలి మీరు. ఏ మాత్రం అటు ఇటు అయినా రెస్టారెంట్లో ప్లేట్లు కడుక్కోవడమే.